ఇట్లాగే జీవిస్తారు, ఇట్లాగే బ్రతికి చనిపోతారు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మన ఆత్మీయ జీవితంలో ప్రభు మీద ఆనుకోవాలా. ముందు ఆయన కొరకు ఎదురు చూడాలా, ఆ తర్వాత తండ్రిని చేర్చుకోవాలా. నువ్వు చేర్చుకుంటే దేవుడు వచ్చి తన కార్యములు చేయడం ప్రారంభిస్తాడు. మనం ఎదురు చూడలేం, చేర్చుకోలేం, కార్యాలు మాత్రం జరగాల. ఎట్లా జరుగుతాయి ప్రియ దేవుని బిడ్డలారా? ఇక్కడ ఏం జరుగుతుంది? అనేకులు ఎదురు చూచారు వాళ్ళ దేవుడి కోసం, ప్రజలందరూ ఎదురు చూచారు. ఎదురు చూచినప్పుడు దేవుడు రాగా వారు ఆయనను చేర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనను వారు చేర్చుకున్నారు. ఎప్పుడైతే చేర్చుకున్నాడో వచ్చిన దేవుడు ఖాళీగా ఉండడు. దేవునికి మహిమ కలుగునగాక. నీ ఇంటిలోనికి ప్రభు వస్తే ఆయన ఖాళీగా ఉండడు. నీ ఇంట్లో నీ జీవితంలో ప్రభు వస్తే ఆయన ఖాళీగా ఉండడు. నీ హృదయంలోనికి ప్రభు వస్తే నువ్వు ఖాళీగా ఉండవు. దేవునికి మహిమ కలుగునగాక. ఇదే రుజువు. యేసయ్య నీ హృదయంలో ఉన్నాడంటే రుజువు తెలుసా? నీవు ఖాళీగా మౌనముగా ఉండవు. పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా మౌనముగా ఉండలేరు. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే దేవుడిని ధరించుకోవడం. యేసుక్రీస్తును నీ హృదయంలోనికి చేర్చుకోవచ్చు. యేసుక్రీస్తును హృదయంలోనికి చేర్చుకున్న వారి పక్షమున ఎప్పుడైతే వారు హృదయంలో దేవుడిని చేర్చుకుంటారో వారు ఖాళీగా మౌనముగా సున్నం కొట్టిన సమాధులుగా ఉండరు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు నిదర్శనం ఇదే. సున్నం కొట్టిన సమాధులుగా ఉండరు. సున్నం కొట్టిన సమాధులుగా ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కృప చూడండి, ఎంత దయ చూడండి, ఎంత కరుణ దేవుడు మన మీద చూపుతున్నాడో. ఆయన చేర్చుకున్న వారి పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. యేసయ్యని నీ హృదయంలో చేర్చుకుంటే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆయనను స్వీకరిస్తే, ఆయన ఆహ్వానిస్తే, ఆయనకు విలువిస్తే, ఆయనకు ప్రధాన స్థానం ఇస్తే దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని చేర్చుకో. ముందు వారు ఆయనను చేర్చుకున్నారు. మరి నీవు దేవుణ్ణి చేర్చుకున్నావా? చేర్చుకున్నావు అని అర్థం తెలుసా? ఎట్లా ఉంటుందో తెలుసా? ఆయనకి ప్రధాన స్థానం ఇస్తాం. మన ఇంటిలోకి మన చుట్టాలు కానీ మన బంధువులు కానీ వచ్చారనుకో, ఇంట్లోకి చేర్చుకోగానే ఎవరికి ప్రధాన స్థానం ఇస్తాం? వచ్చిన వాళ్ళకే ప్రధాన స్థానం ఇస్తాం. వాళ్ళకి అన్ని రాష్ట్ర మర్యాదలు చేస్తాం. వాళ్ళకి కావలసిన మొత్తం ఏర్పాట్లు చేస్తాం. బిడ్డలకి కుటుంబాలు ఏమి లేకపోయినా వాళ్ళకి మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మనం చేర్చుకున్నాం కాబట్టి వాళ్ళు ప్రధాన స్థానం వాళ్ళకి ఇస్తాం. ఆ రోజు వరకు వాళ్ళు ఉన్నంత వరకు. అదేవిధంగా దేవుడిని నువ్వు చేర్చుకుంటే నువ్వు దేవునికి ప్రధాన స్థానం ఇవ్వాలా. దేవుని హృదయంలో చేర్చుకున్న తర్వాత ఆయనకి తప్ప వేరే ప్రధాన స్థానం ఇవ్వకూడదు. ఎప్పుడైతే నువ్వు ప్రధాన స్థానం ఇవ్వడం ప్రారంభిస్తావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. మన జీవితంలో కార్యాలు జరగకపోవడం కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రభువుని చేర్చుకోకపోవటమే. ఆయన కొరకు ఎదురు చూడకపోవటమే. నేను ఎందుకు ఎదురు చూడలేదండి? నేను బాగా ఎదురు చూస్తున్నా. నాన్నక మెంటల కింద ఓరకొచ్చి ఎదురు చూస్తున్నా అంటే అంత బుష్. నువ్వు దేవుని ఎదురు చూసే వ్యక్తి అయితే ఇట్లా బ్రతకో, ఈ విధంగా జీవించు. నీ ఇంట్లో నీ భార్య, నీ పిల్లల కొరకు, నీ భర్త కోసం ఏ విధంగా ఎదురు చూసి బ్రతుకుతావో అంతకంటే ఎక్కువగా దేవుని కొరకు ఎదురు చూస్తావు. అప్పుడే నిజమైన దేవుని భక్తిగా బతికినట్టు అర్థం. అప్పుడే నువ్వు నిజంగా దేవుని బిడ్డగా ఉన్నట్టు అర్థం. అప్పుడే దేవుడు నీ పట్ల కార్యములు చేస్తున్నారు అర్థం. అప్పుడే నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్టు అర్థం. అంత భక్తి జీవితం మనకు ఉందా? అంతగా ప్రభుకి ప్రధాన స్థానం మన కుటుంబంలో ఉన్నదా? లేదు. ముందు అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, బంధువులకి, స్నేహితులకి, ఇంటి పక్కలకి, పొరుగు వాళ్ళకి వీళ్ళకి బీరకాయ పీసు కూడా విలువ ఉంటుంది. కానీ యేసు ప్రభుకి మాత్రం విలువ ఇంట్లో ఉండదు. ఆయనకి స్థానం ఉండదు. ఒకవేళ చుట్టాలు వచ్చారనుకో ప్రార్థన కొట్టేస్తాం. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరైతే చుట్టాలు వస్తే ప్రార్థన లేదు, ఏం లేదు, కూర్చొని ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి, వీళ్ళకి వేరే వారికి వండి పెట్టండి. తిని ఏరిగిపోతారు. దేవుని స్థుతి కలుగునగాక. ఏమవుతుంది? వాళ్ళు తిని ఏరిగిపోతారు. ఏమైనా వస్తుందా? చుట్టాలు వస్తే ఏం చేయాలి? అప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి తీసుకురావాలి. దేవుడు చెప్పాలా? ఆదివారం వస్తే నేను ఉండను, ఆదివారం నేను ప్రార్థనకి వెళ్తా. వచ్చావని కడుపు మాడిద్దండి ముందు చెప్పు. ఒకవేళ వచ్చారనుకో వాళ్ళు కూడా ప్రార్థన తీసుకురా, వాళ్ళు కూడా కడుపు మాడిపించామనుకో రెండోసారి ఆదివారం రారు. దేవునికి మహిమ కలుగునగాక.
ఆ విధంగా చేయాలి. కానీ చుట్టాలు రంగాలి మొత్తం ఆపేసి, ప్రార్థనలు ఆపేసి, కుటుంబం మొత్తం కూర్చొని వాళ్ళ గుండి పెడతా, వాళ్ళ పిల్లలు చూసుకుంటా, వాళ్ళు ఎత్తుకుంటా, వాళ్ళు చూసుకున్నావు అనుకో, నీ దేవుడు నీ దగ్గర చెల్లిపోతాడు. ఇక అంతే. నువ్వు ప్రభువుకి స్థానం ఇచ్చినప్పుడు, ఆయనకి నువ్వు స్థానం ఇచ్చినప్పుడు నువ్వు ఆయన్ని విడిచిపెట్టకూడదు. అంతే. నేనంతే చేస్తాను. నా దేవుడికి తప్ప ఎవరికి స్థానం ఇవ్వను. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనే నా హక్కుదారుడు, ఆయన నా సర్వం, ఆయన నా దేవుడు, ఆయన నా జీవితంలో ప్రధానం, ఇంకొకరు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునగాక. అవును ప్రియా దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఆయనకే, ఆయన తప్ప ఎవడు చూడు. మా చిన్నాన్న చచ్చిపోయినా వాడు మొహం కూడా చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రార్థన పోయినా, అరే ఏందిరా, ఏం భక్తిరా నీది, చిన్న చచ్చిపోతే ముఖం చూడవరా అంటే, నేను చూడను. ఎవడు చావమని 24వ తారీఖు అన్న. దేవునికి మహిమ కలుగు. డిసెంబర్ 24 ఎవడు చావమన్నాడు అన్న. దేవునికి మహిమ కలుగునగాక. ముందు 23 చావచ్చుగా అన్న. అరే ఏం మనిషి రాను ఎట్లా మాట్లాడుతున్నావు, ఎప్పుడు చచ్చిపోయి టైం కూడా నువ్వే చెప్తావంటే, వాటి సత్యం టైం మంచిది కాదు. నాకు 24వ తారీఖు చచ్చిపోయాడు కాబట్టి 25 నాకు ప్రార్థన ఉంది, నేను రాను. అరే నీకు బంధుత్వం లేదా, బంధు ప్రీతి లేదా, నువ్వేం మనిషి రాను అంటే, నాకు బంధు లేదు, బంధు ప్రీతి కూడా లేదు, దేవుడు తర్వాత నాకు బంధువు అన్న. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ఆయన మీద ఆనుకుంటాను కాబట్టి అన్ని ఆయనే భరిస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. భర్త మీద భార్య ఏమయ్యాలా, ఆధారపడాలా. నా భర్త ఆయన, నేను ఆయన భార్యను, నేను ఆయన మీదే ఆధారపడతా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇంకొకళ్ళ మీద ఆధారపడను, ఇంకొకళ్ళ మీద ఆధారపడను అవసరం లేదు. నువ్వు దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద ఆధారపడి బ్రతికితే, దేవుడు నీకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మొదట కార్యములు జరగాలంటే ఫస్ట్ నువ్వు ఎదురు చూడాలా. ఇప్పుడు వరకు కార్యము జరిగేంత వరకు ఎదురు చూడాలా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. కార్యము జరిగేంత వరకు నువ్వు ఎదురు చూడాలా. దేవుడు దర్శించే వరకు ఎదురు చూడాలా. అందుకే చూడండి, మన యేబు గారు దేవుడు దర్శించేంత వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు తప్ప దేవుని ఒక మాట కూడా దూషించలేదు. ఆయన దేవుడు ఆయన దర్శించేంత వరకు ఎదురు చూశాడు. కష్టాలు, నష్టాలు, బాధలు అన్ని భరించాడు. కానీ ఎదురు చూపు మాత్రం దేవుడి మీదనే ఉంది. దేవునికి స్తుతి కలుగునగాక. మనకు ఏమైనా కష్టాలు, బాధలు వస్తే కొద్దిసేపు ఎదురు చూస్తాం. ఆ తర్వాత దేవుడు ఎందుకు ఇంకా రాలేదు, దేవుడు ఎందుకు ఇంకా ముట్టలేదు, దేవుడు ఎందుకు ఇంకా స్వస్థపరచలేదు, దేవుడు ఎందుకు నన్ను విడిపించలేదు, నేను ప్రార్థన బాగా చేస్తున్నాను కదా, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను కదా, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు నాకు ఎందుకు ఈ విధంగా చేశాడని చాలా మంది భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త. వీళ్ళు ఎదురు చూసేవాళ్ళు కాదు, దుర్మార్గులు, సాతాను సంతతి. నిజముగా ఎదురు చూసేవాళ్ళు దేవుని బిడ్డలు ప్రభు కార్యము చేసేదాకా ఎదురు చూస్తారు. ఇక్కడ అదే జరిగింది. దేవునికి మహిమ కలుగు. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏం చేశారమ్మా, ఏం చేశారయ్యా, ఏం చేయలేదా? ఇప్పుడు దాకా ఒకలా కరుతున్నావు, ఓరగడున్నావా? ఏం చేశారు వాళ్ళు? ఎదురు చూశారు. ఫస్ట్ రెండు మాటలు చెప్తున్నాను మీకు. ఎదురు చూడటం, చేర్చుకోవటం. ఎదురు చూడటం, చేర్చుకోవటం. ఎదురు చూడటం, చేర్చుకోవటం. 3 పత్రాలు చెబుతున్నాను. దేవుని స్తుతి కలుగునగాక. ఎదురు చూడటం, చేర్చుకోవటం, అంతే. అంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు కొరకు ఎదురు చూడు, ఆయన చేర్చుకో, నీ జీవితం మారిపోతుంది. ఏదన్నా కార్యం జరగాల, అద్భుతం జరగాల, ఏం చేయాలంటే దేవుడు చేస్తాడని ఎదురు చూడాల. ప్రభు చేస్తాడు, ఎదురు చూడాల. ఆయన వస్తాడు, నన్ను దర్శిస్తాడు, నన్ను ముడతాడు, నన్ను బాగు చేస్తాడు. ఏదో ఒక రోజు నా తండ్రి వస్తారు. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఇంకో నిమిషం రావచ్చు, ఇంకో క్షణం రావచ్చు, ఇంకో గడిలో రావచ్చు అని ఎదురు చూడాలా. నీ కుటుంబం కొరకు ఎదురు చూసినట్టుగా అప్పుడు దేవుడు తన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. మన జీవితంలో దేవుడు కార్యాలు చేయకూడదు. కారణం ఏంటంటే నువ్వు ఎదురు చూడవు, నిరీక్షణ లేదు నీకు. అందుకే నిరీక్షణ కలిగి ఉండు, ఓపిక ఉండు. సమస్యను చూసి భయపడద్దు, బలహీనతను చూసి భయపడద్దు. అయ్యో నేను ఎట్లా ఉండి నా పక్క వాళ్ళు ఏమనుకుంటారేమో,
అయ్యో నేను ఎట్లా ఉంటే నా వాళ్ళు ఏమనుకుంటారేమో అని నీకులాగా భయంకరమైన స్వభావం ఏబు గారికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన స్వభావం ఏంటంటే ఏదో దగ్గుతున్నాం అనుకో, రాముంటారేమో అమ్మ అనుకోని కూర్చొని ప్రార్థన కూడా రామిక. ఏబు గారు అట్లా కాదు. బట్టలు చిరిగిపోయినా, భయంకర కురుపులు వచ్చినా, చీము గారిపోతున్నా, బొబ్బలు వచ్చినా, ముఖం అంతా పగిలిపోయినా, నీళ్లు లేని ఆహారం లేకపోయినా, కంపు కొట్టుకుపోతున్నా, ఎవరు వచ్చినా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్నేహితులు వచ్చి అరే యోబు ఎట్లా ఉన్నావు యోబయ్య అనగానే ఆయన యోబును చూడగానే మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ఆయన చూసి బెత్తరైపోయి మెదలకుండా నోరు మూసుకు కూర్చున్నారు. అయ్యో ఏంటి పరిస్థితి అని. అయినను ఆ దీన స్థితిలో చూసి మనమైతే ఏమనుకుంటుంది తెలుసా, ఎంత బతుకు వీడు వచ్చి నా ముందు కూర్చోడేంది, దేవుడు నాకు ఇట్లా అన్యాయం చేసాడేంది, ఈ విధంగా నన్ను నాశనం చేసాడేంది, ఈ విధంగా నన్ను పడేసాడేంది, ఈ విధంగా నా జీవితం నాశనం చేశాడు, వీడు వచ్చి నన్ను చూసి ఎగతాళి చేసే స్థితి తీసుకొచ్చాడేంటి, ఏంది నా విశ్వాస జీవితం, ఏంది నా బతుకు, ఏంది నా జీవితం, ఈ బతుకుంటే చావడం మేలని భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటా. కానీ ఏబు గారు అట్లా లేడు ప్రియ దేవుని వెళ్ళారా, లేడు. వాళ్ళు మంచి వస్త్రాలు వేసుకుని వాళ్ళు ఏబు గారి దగ్గరికి వస్తే ఏబు గారు దీన స్థితిలో ఉండి వాళ్ళతో ఘనంగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏబు నిన్ను ఆశీర్వదిద్దాం అనుకున్నానా, ఇగో ఈ డబ్బు తీసుకో, మళ్ళీ వ్యాపారం చేసుకుంటే నీ ఆశీర్వాదం నాకొద్దు, దేవునికి మహిమ కలుగును గాక. నీవు నాకొద్దు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నాతో మాట్లాడే దేవుడు నా గొప్ప దేవుడు. నన్ను సుడిగాలిలో అగ్నితో గాలితో ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, నన్ను ప్రతిరోజు దర్శిస్తున్నాడయ్యా. మీకేం తెలుసు, ఒక రోజు నేను పైకి లెగుస్తా, ఒక రోజు నాకు వచ్చింది, ఆ రోజు నేను లెగుస్తా. ఒకవేళ లేకపోయినా, దేవుడు నన్ను పైకి లేకపోయినా, నా విమోచకుడు సజీవుడు, నేను ఒక దినమున ఆయన నేను చూస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత విశ్వాసం, ఎంత భక్తి చూడండి. అదే మనమైతే బాగా ఎదిగి ఒక్కసారి కింద పడ్డామనుకో, నీ చుట్టాలు ఇంటికి వచ్చారనుకో, ఎట్లా ఫీల్ అయిపోతాను తెలుసా, ఇదిగో నాకు లేవనే కదా అది వచ్చి నన్ను ఎగతాళి చేసింది, నాకు లేదనే కదా వచ్చి మాట్లాడింది, నాకు లేదనే కదా వాడు చెప్పి మాట్లాడాడు, ఇంత కొమ్ములు ఎందుకు వచ్చింది, ఇంత పెద్ద మాట్లాడితే నాకు లేదు కాబట్టి వాడు వచ్చి మాట్లాడుతున్నాను అనుకుంటూ ఉంటాడు. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 అంబుల సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా, సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా, ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా, సాతాను శక్తులతో పీడించబడుతున్నారా, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదారు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు.
నుంచి పైకి లేకపోతున్నాం, ఇక్కడ దాకా వెళ్తాం 10 సంవత్సరాల నుంచి. ఒకసారి ఎన్నాను ఓ కోరికగా హల్లెలూయా. 10 సంవత్సరాలు చేయలేము, ముట్టుకోలేము. దేవుడి గుంటే ఓ పైసలు దేవుడు స్థితిలో కాక 10 సంవత్సరాల నుంచి చేయి పైకి లేపలేదు తల్లి. ఇక్కడ ముట్టుకోలేదండి, ఎక్కడ కూడా చేయకుండా స్నానం చేయలేని స్థితిలో ఇక్కడికి వచ్చింది. 10 సంవత్సరాలు బాధపడుతుండగా కృపగల తండ్రి మన దేవుడు ముట్టి బాగు చేసి తన చేతికి ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా ఎక్కడ ఉంది? నొప్పుందా లేదా? నిందా ఉందా? ఇంత కూర్చోలేకపోయాం. ఇప్పుడు ఎప్పుడైతే అది ఎప్పటి నుంచి బాధపడుతున్నాం. ఇట్లా కూర్చేదాన్ని కావు. ఓ దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వోన్నతమైన అయిపోతున్నాం. గ్లోరీ టు గాడ్. స్తుతి కలుగును గాక. స్తుతి కలుగును గాక. ఏమైందమ్మా నీకు? బాగా తలనొప్పి, మెదనొప్పి, షుగర్ ఉంది, బేబీ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది. నడవగలుగుతున్నావా నువ్వు? కర్ర వేసుకుంటేనే నడుపుతా. కర్ర వేస్తే నడుస్తావు, లేకపోతే నడవలేవు. మోకాలు నొప్పులు ఉన్నాయి, 2 మోకాలు, నడుము నొప్పి కూడా. స్తుతి కలుగును గాక. తండ్రి ఇప్పుడే ప్రభువా తండ్రి సూర్యకాచరక్తముగా మార్చండి. యేసు నామములో కలవరక్తము మార్పు చెందును గాక. రక్తాన్ని ఇప్పటికి అంతగా శక్తులు అయిపోస్తే యేసునా ప్రార్థించి రక్తాన్ని ఇప్పటికి ఇస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తుతి కలుగును గాక. ఈ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇప్పుడే ప్రభు నిలవలేని స్థితిలో ఉన్న మీ బిడ్డలు మీరే ముట్టి స్వస్థపరిచి నడిపించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. In the name of Jesus, Holy Spirit God, మీ రక్తంతో ముద్రిస్తున్నాను. మీ శక్తితో నింపుతున్నాను. యేసు నామములో ఇప్పుడే ఈ కాలానికి మీ శక్తిని రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. Heal in the name of Jesus. రక్తంతో ముద్రిస్తున్నాను. యేసు నామములో నడుములున్న నొప్పులు కూడా తొలగిపోను గాక. Heal in the name of Jesus. రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. In the name of Jesus. నడు. హల్లెలూయా. స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నడు. సభలో ప్రోగ్రామ్ అయిపోయిందా? గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి కలుగును గాక. స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎదురుగా ఇట్రా ఇట్రా. Come on, speed గా. Oh, glory to God. Hallelujah. 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 Long. Glory to God. Glory to God. Glory to God. Glory to God. Hallelujah. 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 ఇట్రా. Praise the Lord. Praise the Lord. Glory to God. Glory to God. Hallelujah. అక్కడ ఉన్నారు. Hallelujah. 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 స్తుతి కలుగును గాక. స్తుతి కలుగును గాక. Glory to God. Glory to God. సభలో ప్రోగ్రామ్ అయిపోయిందా? Glory. Hallelujah. 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 తండ్రి నీకే స్తోత్రం. ఇప్పుడు మీరు ముట్టినందుకు వందనాలు. స్తోత్రాలు. స్తుతి కలుగును గాక. స్తుతి కలుగును గాక. తండ్రి నీకే వందనాలు ప్రభు. నీకే వందనాలు ప్రభు. నీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు. ఎట్లా ఉన్నామా ఇప్పుడు? అమ్మా ఎదురు తగ్గిందా? బాగా నడుస్తున్నాం ఇప్పుడు. యేసు నామములో ఇప్పుడే తండ్రి పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. In the name of Jesus. In the name of Jesus. రక్తంతో ముద్రిస్తూ యేసు నా ప్రార్థించని వేడుకున్నాను తండ్రి. ఆమేన్. చూడండి ఇప్పుడు తగ్గిందా? నడు. యేసు రక్తమే దేవుడు. Glory to God. Hallelujah. Hallelujah. స్తుతి కలుగును గాక. ఓకేనమ్మా? కూర్చో. Glory to God. ఇంకెందుకు ఇది కూర్చో. పచ్చివాతం కైపులో కాళ్ళ శక్తి. ఏ కాళ్ళ శక్తి లేదు? 2 కాళ్ళ శక్తి లేదు. లేపుతా పైకి అంతే. అంతకంటే లేపలేవు. ఈ కాలు 2 అంతే. ఎందుకంటే లేపలేవు. నేను ఫోన్ కూడా చేశాను. స్తుతి కలుగును గాక. ఇప్పుడే ప్రభువాన్ని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి.
తండ్రి యొక్క మీరు ప్రభువా మీ శిలువలో కాచి రక్తముగా మార్చండి. యేసు నామములో కలవరక్త మార్పు చేతును గాక. మీ రక్తాన్ని విడికిస్తుండగా అందుకు ఆ శక్తి లయపరుస్తూ బలి దిగులు కలిగిస్తూ యేసు నా ప్రార్థించడం వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతి కలుగునుగా, స్తుతి కలుగునుగా. Holy Spirit God, Holy Mighty God, in the name of Jesus, Holy Spirit God, ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ చచ్చిపడిపోయిన కాళ్ళు ప్రభువా ఇవి నామం పేరిట లెగవాలి, ఇవి గొంతులు వేయాలి. ఇట్టి మన ఎదురైన దురాత్మ నా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఈ రక్తంతో మూతిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని యేసు నామములో దివ్యులన్నీ తొలగిపోవును గాక. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. వచ్చిందా సురుకుందా, స్పర్శ ఉందా, కూర్చున్నట్టు అనిపిస్తుందా? మైకి నాన్న పైన కూర్చుని అనిపిస్తుందా? వస్తుందా? స్పర్శ వస్తుందా? ఇక్కడ స్పర్శ వస్తుందా? ఇక్కడుందా? ఇక్కడ ముద్దుబారిందా? ఇక్కడుందా స్పర్శ? ఇక్కడ రెండు చోట్ల స్పర్శ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది. హోలీ స్పిరిట్ గాడ్ ఇప్పుడే ప్రభువా ఈ ముద్దుబారిని ప్రాంతంలో మీరు ముట్టండి, స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వచ్చిందా? వచ్చిందా? స్పర్శ వచ్చిందా? స్పర్శ ఓకే. దేవుని మహిమ కలుగును గాక. నడవ యేసు నామములో ప్రభువా నేను వదిలేసేయ్, నన్ను వదిలేయ్. Glory to God. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదారు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పని చేయాలండి, కానీ పని పోతే చేయలేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అయ్యా? ఇప్పుడు మీకు ఏం బాగుంటుంది? ఇప్పుడు నొప్పిందా? గుండె నొప్పిందా? ఇప్పుడు గుండె దడ ఉంది. ఇప్పుడు దడ కొట్టుకుంటుందా? నేను అడిగిన సమాధానం చెప్పు. గుండె దడ ఉందా? ఇప్పుడు ఉందా? ఉంది. తలనొప్పి ఉందా? ఇప్పుడుందా? కరెక్ట్ చెప్పు. ఉందా? ఎక్కడైనా ఇక్కడ నొప్పి వస్తుందా? ఓకే. నడుము నొప్పి ఉంది. నడుము నొప్పి కూడా ఉందా? ఇప్పుడుందా? ఒంటి కూడా ఒకసారి ఉందా నొప్పి? ఉందా? నొప్పి ఉందా? ఓకే. ఇప్పుడు నొప్పి ఉందా? చూడు ఒకసారి ఒంటి చూడు. ఓకే. ప్రార్థిస్తా. స్తుతి కలుగును గాక. కృపగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా నిన్ను నిస్సులో కాచి రక్తముగా మార్చండి. యేసు నామములో కలవర రక్తంగా మార్పు చెందును గాక. మీ రక్తాన్ని విడికిస్తుండగా బలహీనతలను తీసేసి మీ కృపతో నింపమని యేసు నామం ప్రార్థిస్తూ మీ రక్తాన్ని విడికిస్తున్న ప్రభు తండ్రి. ఆమేన్ ఆమేన్. లార్డ్ జీసస్, ఇప్పుడే ప్రభాని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభావిస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. గుండె నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్ పొజిషన్కి రా. నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను.
యేసు నామములో ఇప్పుడే ప్రభువా ఈ నడుములో పిల్లలు పోనుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్టి బలహీనమైన దురాత్మ నా ప్రభువుని అగ్నిస్తున్నాను, రాబడి చేస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ముందు చూడు ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి కూడా తగ్గిందా? దడ తగ్గిందా? నిజం చెప్తున్నా చెప్పాలి నిజమేనా? ఇక్కడ కొట్టుకుంటున్నది బాగా, ఇక్కడ నుంచి తీసుకున్నట్టున్నది, అది లేదు. ఇట్లా ఆగుతుండే తల అది కూడా తగ్గింది, నడుము నొప్పి తగ్గింది. నొప్పి నుంచి బాధపడుతున్నాను 2 నెలల నుంచి బాధపడుతుంది. 2 నెలల నుంచి. ఏ ఊరి నుంచి వచ్చా? నంద్యాల జిల్లా రాయలసీమ. నంద్యాల నుంచి వచ్చా, రాయలసీమ నుంచి వచ్చారు. ఓ దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. రాయలసీమ నుంచి వచ్చాడు ఈరోజు అభిషేక తైలం ఆరాధనకి. ఎంత దూరం నుంచి అయితే ప్రభు సన్నిధికి వచ్చాడో అన్ని స్వస్థతలు పొందుకుని వెళ్తాడు. దేవుడికి మహిమ కలుగునగాక. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 అంబుల సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదరు. ఆహ్వానించువారు బ్రదర్ నానిగారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. ఏమైంది మీకు? 2 చెవులు వినపడవు 6 సంవత్సరాలు. ఎప్పటి నుంచి వినపడవు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి 2 చెవులు వినపడవు. 2 చెవులు వినపడవు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చారు. వినపడుతుందా? వినపడుతుందా? వినపడతలా? హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, కడుపులో ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తా. ఏసయ్య స్వస్థత నమ్ముచున్నావా? ఏసయ్య స్వస్థపరిచయం నమ్ముచున్నావా? అమ్మా వినపడుతుందా? ఓకే. మిషన్ తీసేయి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కూడా మిషన్ ఉందా? లేదు కదా? ఓకే. హోలీ స్పిరిట్ గాడ్, కృపగల తండ్రి, నా దేవా, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పితృపర కలిసిన దురాత్మ నా ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాను. డెఫ్ అండ్ డమ్ స్పిరిట్, యు మస్ట్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓపెన్, ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నూతన సృష్టి జరుగునుగాక. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మరియమ్మ, విజయవాడ. ఒక బాబు. ఎప్పటి నుంచి బాధపడుతున్నా తల్లి? 6 సంవత్సరాల నుంచి. ఈ చెవిటి మిషన్ ఎప్పుడు కొన్నావు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి చెవిటి మిషన్తో పెట్టుకొని తిరుగుతున్నా ఈ తల్లిని దేవుడు ఇప్పుడే ముట్టి బాగు, అభిషేక తైల ఆరాధనలో రాగానే దేవుడు ముట్టి బాగు చేశాడు. మన దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదువు